టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టీటీడీ గోశాలలో పలు అక్రమాలు అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికల్లో తేటతెల్లమవుతోందన్నారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు ఎక్కడ తయారు చేశారో లేబుళ్లు కూడా లేని మందులు గోవులకు ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిపోయిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని, టీటీడీ విజిలెన్స్ నివేదికల్లో నమోదైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని మాట్లాడారు. తీవ్ర వ్యాధులతో ఉన్న గోవులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైన ఏమాత్రమూ శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా 2 సార్లు గోశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్టులోనూ భారీగా అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇప్పుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టీటీడీ గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు. టీటీడీ గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన ఆరోపణలను ఈవో తోసిపుచ్చారు. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వై గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో మార్చి 21 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వై డైరీ ఫామ్లో టీటీడీ విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్లు, అలాగే గణాంక ఆధారాలను, టీటీడీ గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగదూడలు జన్మించాయన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన ఉంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. టీటీడీ గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోనికి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టీటీడీని ఇప్పుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు. గత జూన్ నుండి టీటీడీలో అన్నప్రసాదం మరియు శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవల్లో పారదర్శకత, దర్శన టికెట్లు మరియు వసతి, దళారులను కట్టడి చేయడం, టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీటీడీ ఐటీ విభాగంలో అనర్హుని ఐజీజీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంకు హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రియ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో దాతలు 5 కోట్ల రూపాయల విలువైన కల్తీ సేంద్రియ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు దాదాపు 25 కోట్ల రూపాయల వరకు దాతలకు టీటీడీలో పలు ప్రివిలేజెస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఇన్ఛార్జి డైరెక్టర్ ఎస్వై గోశాల శ్రీనివాసులు, విజిఓ విజిలెన్స్ రామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు, ఆవులు సంరక్షించే టీటీడీ గోశాల గోవధశాలగా మారడం అపచారం. చూశారు కదా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు, రిపోర్ట్లు మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కంక్లూజన్ నేనేం చెప్పక్కర్లా. 3 నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయి, అది కూడా చెప్తాను. పోస్ట్ మార్టం నిర్వహించట్లేదు, సప్రెస్ చేస్తున్నారు. పోషకాహారం లేక గోవులు బక్క చిక్కిపోయాయి.
రోజుకి 500 లీటర్లు కూడా రావడం లేదు. చెత్త పడేసినట్టుగా దాణా వేస్తున్నారు. చెత్త పడేసినట్టుగా అంటే ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు? ఎప్పుడు వీడియోలు అవి చెప్తాను. టీటీడీ గోవులు అని తెలియకుండా చెవులుకున్న ట్యాగులు కట్ చేస్తున్నారు. గోదానా విషయంలో అవకతవకలు సరిచేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెగ. ఈ ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూసారు, మీకు కాపీస్ కూడా ఇస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతుంది. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. ఇవి ఉన్నట్టుగా వాస్తవాలు తెలియాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే చూపిస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికి మీరు చూపించొద్దని చెప్పట్లేదు. అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. తర్వాత మరణాలు ఒకటే కాదు, జననాలు కూడా జరుగుతాయి. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సంవత్సరంలో. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదు అనేది ఒకటి. సరే, డెత్ కేసులు మంత్ వైజ్ చెప్తాను ఎనీవే. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదనేది ఒకటి న్యూస్లో, ప్రెస్ క్లిప్పింగ్లో ఎక్స్ చైర్మన్ గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పోస్ట్ మార్టం చేయట్లేదు అనేది అవాస్తవం. పోస్ట్ మార్టం అన్నేచురల్ డెత్ ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, చేస్తున్నాం. తర్వాత పోషకాహారం లేకపోవడం, బక్క చిక్కిపోవడం, చెత్త వేసినట్టుగా దానా వేయడం, దానాలో అవకతవకలు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్నదనేది విజిలెన్స్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చాలామంది నిన్న చూశారు, వెళ్ళారు, చూశారు ఎలా ఉన్నాయి గోవుల పరిస్థితి అనేది మీరు కూడా చూడొచ్చు. ఎలా ఉందని వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది. గోవులకి తిరిగి పెట్టట్లేదు, దానా వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ
చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో 11వ తారీఖు. దీంట్లో గోవుల సంఖ్యను బట్టి దాణా వేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అది తేడా లేదు. 4 జూన్ లాస్ట్ ఇయర్ 254 మెట్రిక్ టన్స్ ఫార్ములా 1, అలాగే ఈ సంవత్సరం 229, ఫార్ములా 2 600. అంటే ఎందుకు తగ్గిందంటే నాన్ మిల్చింగ్ టు మిల్చింగ్ అయినప్పుడు అంటే పాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఫార్ములా 2 పెడతాము. సో ఫార్ములా 2 641 పోయిన సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో అంటే జూన్ దాకా పెడితే ఈ సంవత్సరం 709 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. ఫార్ములా 3 అంటే దూడలుగా పెట్టేది, ఆవు దూడలుగా పెట్టేది 20.86 మెట్రిక్ టన్స్ పెడితే ఈసారి 16.227 పెట్టడం జరిగింది రెండో హాఫ్లో. అలాగే హెచ్ఎన్ ఫోడర్ అని ఒక రకమైన ఫోడర్, అది 3000 మెట్రిక్ టన్స్ అప్ టు జూన్ పెడితే తర్వాత ఉన్న హాఫ్ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా 3318 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఫోడర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి, ఎవరు కూడా దీన్ని సప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఫోడర్ పెట్టలేదు, ఏదో దీంట్లో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది కంప్లీట్గా అది అవాస్తవం. ఇవన్నీ రికార్డులు కూడా క్లియర్గా ఉన్నాయి.